నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను భారతి. వివరాలకు వెళ్లే ముందు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేడే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బట్టి. ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ. రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి. నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ టీం. అసెంబ్లీ తర్వాత బయలుదేరనున్న నేతలు. నేడు ఏపీ మంత్రిమండలి సమావేశం. పోలవరం, అమరావతి సహా పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ. ఏపీలో మద్యం పాలసీపై సిఐడి దర్యాప్తుకు ఆదేశం. ఈడీకి ఫైర్ ఆఫ్ చేస్తామన్న సీఎం చంద్రబాబు. నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ. నేను భారతి. వివరాలకు వెళ్లే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ లాబీలో తెలంగాణ కేబినెట్ భేటీ. రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి. అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో రాక. నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. తిరుపతి జిల్లా కేంద్రంగా ట్రిపుల్ మర్డర్. ఇష్టం లేని పెళ్లి చేశారని వదిన, 2 పిల్లలను హత్య చేసిన మోహన్. భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. 46.7 అడుగులకు చేరిన నీరు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ. నేను భారతి. వివరాలకు వెళ్లే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వార్షిక బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం. కాసేపట్లో ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ప్రతిపక్ష హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్. బడ్జెట్ చదివే సమయంలో సభలో ఉండాలని నిర్ణయం. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. శాంతి భద్రతలపై ఢిల్లీలో గగ్గోలు పెట్టడం దేనికి? అసెంబ్లీకి వచ్చి చర్చించాలని జగన్ కు పయ్యావుల సూటి ప్రశ్న. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్ అసెంబ్లీ వస్తారా లేదా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠ.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కూనవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శబరి వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరడంతో నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు చింతూరు ఏజెన్సీలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో 120 గ్రామాలకు పైగా రాకపోకలు బంద్ అయ్యాయి. మరోవైపు భద్రాచలం, కూనవరం మధ్య రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. వద్దిగూడెం, శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది.